నలుగురు ఆడవాళ్లు నీళ్లు తీసుకెళ్లడానికి ఒక పంపు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఒక సన్యాసి రాయి మీద తలవాల్చుకుని నిద్రపోతున్నాడు. దాన్ని చూసి మొదటి మహిళ, ఆహా, ఇతను సన్యాసి అయినా తల కింద తిండి పెట్టుకునే అలవాటు పోలేదు, అందుకే ఈ రాయితో సరిపెట్టుకున్నాడు అని అంది. సన్యాసి ఆ మాటలు విని వెంటనే ఆ రాయిని పడేశాడు. అప్పుడు రెండో మహిళ, ఇతను సన్యాసి అయినా కోపం ఏమాత్రం తగ్గలేదు, చూడు ఆ రాయిని ఎలా విసిరేశాడు అంది. ఆ సన్యాసికి ఏం అర్థం కాక ఆలోచిస్తూ కూర్చున్నాడు. అప్పుడు మూడవ మహిళ, స్వామి, ఇది నీటి పంపు. ఇక్కడ మాలాంటి మహిళలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వారి మాటలతో నువ్వు ప్రతిసారి మారుతుంటే సన్యాసం ఎప్పుడు చేస్తావు అని అంది. కానీ నాలుగో మహిళ మాట్లాడుతూ, క్షమించండి, మీరు అన్నింటినీ వదిలిపెట్టారు, కానీ మీ మనస్సును మాత్రం సన్యాసాన్ని అంగీకరించలేదు, అందుకే ఇప్పటికీ అలాగే ఉన్నారు. ప్రపంచం మిమ్మల్ని దొంగ సన్యాసి అని పిలిచినా మీ మనసు చెప్పింది మాత్రమే వినండి, ఎవరి మాటలను లెక్క చేయకండి. ఈ ప్రపంచం మీ గురించి ఏమనుకున్న దాన్ని పట్టించుకోకండి, ఎప్పుడు భగవంతుడిని ప్రార్థించండి అని చెప్పింది.